హలో గైస్, వెల్కమ్ టు అశోక్ డెవాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టెరాఫామ్ వర్క్ ఫ్లో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం మనం. సో ఈ ఎగ్జాంపుల్లో నేను స్టోరేజ్ అకౌంట్ అజూర్ క్లౌడ్లో క్రియేట్ చేసి బిల్డ్ చేస్తాను. సో ఆ కంప్లీట్ వర్క్ ఫ్లో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈరోజు. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో టెరాఫామ్తో స్టోరేజ్ అకౌంట్ బిల్డ్ చేయాలంటే మన రిక్వైర్మెంట్స్ వచ్చేసి టెరాఫామ్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఉండాలి, అలాగే ఏజెడ్ కమాండ్ లైన్ టూల్ కానీ ఏజెడ్ అజూర్ పవర్ షెల్ టూల్ కానీ ఉండాలి. విండోస్ అయితే పవర్ షెల్ టూల్ లేకపోతే కమాండ్ లైన్ టూల్, మ్యాక్ అయితే ఏజెడ్ కమాండ్ లైన్ టూల్. సో మనం ఫస్ట్ ఏజెడ్ కమాండ్ లైన్ టూల్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో గో టు గూగుల్ అండ్ టైప్ అజూర్ ఏజెడ్ కమాండ్ లైన్ ఇన్స్టాల్ ఫర్ మ్యాక్. సో ఫస్ట్ లింక్ ఇన్స్టాల్ ద అజూర్ CLI అండ్ మ్యాక్ OS. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇందులో మనకి మ్యాక్ OSలో ఇన్స్టాల్ చేయాలంటే హోమ్ బ్రూ ప్యాకేజ్ మేనేజర్ అవసరం. సో ఫస్ట్ మనం హోమ్ బ్రూ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్, ఒక సింగిల్ వన్ లైన్ కమాండ్తో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ ఇన్స్టాల్ హోమ్ బ్రూ అనే కమాండ్ని కాపీ చేసుకొని సో టెర్మినల్లోకి వెళ్ళి ఆ కమాండ్ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో హోమ్ బ్రూ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం బ్రూతోని అజూర్ CLI ఇన్స్టాల్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ అంతా హోమ్ బ్రూ ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. సో నేను ఈ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇప్పుడు హోమ్ బ్రూ జనరల్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది. సో హోమ్ బ్రూ యొక్క స్క్రీన్ పైన మీకు నెక్స్ట్ స్టెప్స్ కనబడతాయి. సో ఈ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవి పాత్లో యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు లాగిన్ అయినప్పుడు డైరెక్ట్ మీరు బ్రూ కొట్టగానే డైరెక్ట్ మీకు బ్రూ కమాండ్స్ విజిబుల్ అవుతాయి. సో ఫస్ట్ కమాండ్ ఇది ఎకో బ్రూ పాత్. సో ఇది కాపీ చేసి ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ కమాండ్ ఎకో కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రూ హెల్ప్ అని కొట్టగానే మనకు బ్రూకి సంబంధించిన మనం ఇక్కడ లాస్ట్ కమాండ్ ఎవాల్ అనే కమాండ్ రన్ చేయలేదు. సో దానివల్ల ఇష్యూ వచ్చింది. సో అది రన్ చేసిన తర్వాత బ్రూ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు బ్రూ అని కొట్టగానే మనకి ఎగ్జాంపుల్ యూసేజ్, ట్రబుల్ షూటింగ్ అన్ని కమాండ్స్ కనబడుతుంది. సో వన్స్ ఆ బ్రూ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏజెడ్ CLI ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం ఆల్రెడీ మనం ఏజెడ్ CLI లింక్ ఓపెన్ చేసాం. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. బ్రూ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ బ్రూ అప్డేట్ అండ్ బ్రూ ఇన్స్టాల్ అజూర్ CLI అనే కమాండ్ రన్ చేస్తే మీకు అజూర్ CLI ఏజెడ్ CLI ఇన్స్టాల్ అవుతుంది. సో కాపీ దట్ కమాండ్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ టెర్మినల్. సో ముందు స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది, అది రిమూవ్ చేస్తాం. సో బ్రూ అప్డేట్ అండ్ బ్రూ ఇన్స్టాల్ అజూర్ CLI ఎంటర్. సో ఇది టైం పడుతుంది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ స్కిప్ కానీ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అంతా ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వద్దాం. సో ఇప్పుడు మనకి అజూర్ CLI ఇన్స్టాల్ అయింది. సో వెరిఫికేషన్ కోసం ఏజెడ్ వర్షన్ అనే కమాండ్తో చెక్ చేయండి, ఏజెడ్ స్పేస్ వర్షన్. సో మీకు అవుట్పుట్లో అజూర్ CLI వర్షన్ అంతా కనబడుతుంది. సో ఇలా మీకు మెసేజ్ వస్తే అజూర్ CLI సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. వన్స్ అజూర్ CLI ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయండి. సో విజువల్ స్టూడియో కోడ్లో నేను ఆల్రెడీ టెరాఫామ్ ఫైల్స్ రిటర్న్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. సో మన బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం వర్క్లోకి వెళ్ళిపోదాం. సో టెరాఫామ్ ఫైల్స్ అని TF.TFతో ఎండ్ అవుతాయి. సో ఫస్ట్ ఫైల్ వచ్చేసి టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం రిక్వైర్డ్ ప్రొవైడర్స్
బ్లాక్ ఉంటుంది, తర్వాత ప్రొవైడర్ యొక్క మ్యాండేటరీ బ్లాక్స్ ఉంటాయి. సో ఇందులో మనం టెరాఫార్మ్ వర్షన్ కానీ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ వర్షన్ కానీ మెన్షన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి టెరాఫార్మ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో నెక్స్ట్ రీసోర్స్ గ్రూప్. సో ఇక్కడ నేను రీసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. నేమ్ వచ్చేసి myRG1 టెస్ట్, లొకేషన్ ఈస్ట్ వెస్ట్. తర్వాత స్టోరేజ్ అకౌంట్. సో స్టోరేజ్ అకౌంట్లో మనం రీసోర్స్ గ్రూప్, స్టోరేజ్ అకౌంట్ రీసోర్స్ గ్రూప్ నేమ్, లొకేషన్, అకౌంట్ టైర్, తర్వాత రెప్లికేషన్ టైప్, తర్వాత ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసినాం. సో వీటితోని మనం ఇప్పుడు ఒక టెరాఫార్మ్ వర్క్ ఫ్లో చూద్దాం. సో ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్. సో వన్స్ మీరు టెరాఫార్మ్ ఫైల్స్ రెడీ అయిన తర్వాత సో టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేసి AZ లాగిన్ అనే కమాండ్ ఇనిషియేట్ చేయండి. సో ఏజెంట్ లాగిన్ అని ఇనిషియేట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్లో ఇలా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకు మెసేజ్ చూడవచ్చు, ఆల్రెడీ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు, ఈ విండోని మీరు క్లోజ్ చేయొచ్చు అని చూపండి. సో మనం విండోని క్లోజ్ చేసేద్దాం. సో మీరు మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఎక్స్పెండ్ చేద్దాం. సో ఇందులో ఆల్రెడీ లాగిన్ అయినట్టు ఒక మెసేజ్ ప్లస్ అందులో సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ వచ్చాయి. సో నాకు 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, పే యాజ్ యూ గో 2, పే యాజ్ యూ గో 1. సో ఇందులో 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో నేను ఫస్ట్ పే యాజ్ యూ గో 1 అనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను. సో సబ్స్క్రిప్షన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో మనం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి AG అకౌంట్ సెట్ --- సబ్స్క్రిప్షన్ స్పేస్ సబ్స్క్రిప్షన్ నేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సబ్స్క్రిప్షన్ నేమ్ పే యాజ్ యూ గో 1 ఎంటర్. సో ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ పే యాజ్ యూ గో అనే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లియరింగ్ మై స్క్రీన్. సో ఇప్పుడు మనం టెరాఫార్మ్లో వర్క్ ఫ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇనిషియలైజేషన్, తర్వాత వ్యాలిడేషన్, తర్వాత ప్లాన్, దెన్ అప్లై, తర్వాత డిస్ట్రాయ్. సో ఇలా 5 స్టేజెస్లో. సో ఇక్కడ మనం టెరాఫార్మ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫార్మ్ ఇనిషియలైజేషన్. సో దానికి కమాండ్ వచ్చేసి టెరాఫార్మ్ స్పేస్ ఇనిట్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకి టెరాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేస్తుంది మన లోకల్ ఫోల్డర్లో. సో ఇక్కడ మనం టెరాఫార్మ్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసింది, అలాగనే HashiCorp Azure RM వర్షన్ 3.3.3 కూడా ఇన్స్టాల్ చేసింది. సో ఇక్కడ లోకల్ ఫోల్డర్లో మనం చూడవచ్చు, ఇక్కడ టెరాఫార్మ్ ప్రొవైడర్ Azure RM వర్షన్ 3.33 అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ లాక్ ఫైల్ అనేది మనం ఫ్యూచర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ టెరాఫార్మ్ లాక్ ఫైల్ మన ప్రొవైడర్స్ ఇన్ఫర్మేషన్ అంతా SHA ఆల్గారిథంలో డీకోడ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫార్మ్ వ్యాలిడేట్. సో టెరాఫార్మ్ స్పేస్ వ్యాలిడేట్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి టెరాఫార్మ్ సింటాక్స్ అంతా ఓకేనా లేదా అనేది చూస్తాం. ఎంటర్. సో ఇక్కడ మనం చూడవచ్చు సక్సెస్, ద కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫార్మ్ ప్లాన్. సో టెరాఫార్మ్ ప్లాన్ అనగానే మనకి ఒక స్టేట్ ఫైల్లో టెరాఫార్మ్ ఏ రీసోర్సెస్ అయితే కావాలో అదంతా ఒక ప్లాన్ లాగా బిల్డ్ చేసుకొని పెడుతుంది. సో టెరాఫార్మ్ ప్లాన్ ఎంటర్. సో ఇక్కడ మనం చూడవచ్చు ఒక టెంపరీ TF స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. అందులో ఈ రీసోర్స్ గ్రూప్, స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ప్లాన్లో బిల్డ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు టెరాఫార్మ్ ప్లాన్ అనగానే మనకి ఈ లాగ్స్లో చూపెడుతుంది. ఇది ఫస్ట్ ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. సో ఇందులో బై డిఫాల్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి.
అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత నెట్వర్క్ రూల్స్ అన్నీ ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నీ అప్లై అవుతాయి. చేంజ్ వచ్చేసి నేమ్, లొకేషన్ అవి మాత్రమే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ టెరాఫామ్ ప్లాన్ని మనం ఒక ప్లాన్లో కూడా ఒక ఫైల్లో కూడా రైట్ చేసుకోవచ్చు. దానికి టెరాఫామ్ ప్లాన్ -out ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ plan v1.out, ఎంటర్. సో ఇప్పుడు మనకి ఒక v1 ప్లాన్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో మనకి ఏ రిసోర్సెస్ వస్తాయనేది ఈ JSON ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది అవుట్లో వచ్చింది. మనం దీన్ని క్యాట్ చేసి చూద్దాం. క్యాట్ plan v1.out. సో ఇది ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎన్క్రిప్టెడ్ ఉంది. సో క్లియర్ ది స్క్రీన్. మనం టెరాఫామ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ అప్లై, సో ప్లాన్ ఫైల్ ఇవ్వాలి మనం, plan v1.out. ఈ ప్లాన్ v1 ప్లాన్ అప్లై అయ్యాగానే మనకు ఒక రీసోర్స్ గ్రూప్ అలానే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, స్టోరేజ్ అకౌంట్ ఈస్ క్రియేటింగ్, రీసోర్స్ గ్రూప్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆఫ్టర్ 5 seconds. Storage account is still creating. So we will get back it once the creation is completed. సో ఇప్పుడు మనం చూడొచ్చు, మనకి అప్లై కంప్లీట్, రీసోర్స్ యాడెడ్ టు, చేంజ్డ్ 0, డిస్ట్రాయిడ్ 0. సో ఇప్పుడు మనం పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అజూర్ పోర్టల్లోకి వెళ్ళి portal.azure.com. సో నేను ఆల్రెడీ నా అకౌంట్తో లాగిన్ అయ్యా. సో ఇందులో మనం స్టోరేజ్ అకౌంట్స్లోకి వెళ్తే మనకి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఆ రీసోర్స్ గ్రూప్ వచ్చేసి MyRG1 West US సబ్స్క్రిప్షన్ పే యాజ్ యూ గో. సో ఇక్కడ మనం ట్యాగ్స్ కూడా చూడొచ్చు. ట్యాగ్స్ ఎన్విరాన్మెంట్ స్టేజింగ్. సో ఈ విధంగా మనం రీసోర్సెస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫామ్ డిస్ట్రాయ్. సో ఇది ఓన్లీ మనకి ఎన్విరాన్మెంట్ అవసరం లేదు, మనకి ఇంకా డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో డిస్ట్రాయ్ చేసే ముందు ఇక్కడ మనం ఒక స్టేట్ ఫైల్ చూడొచ్చు. సో ఈ స్టేట్ ఫైల్లో మనకి ఏ రీసోర్సెస్ ఉన్నాయో అని ఉంటాయి. సో వర్షన్, టెరాఫామ్ వర్షన్, తర్వాత అజూర్ RM రీసోర్స్ గ్రూప్, ఈ MyRG1 అనేది వేరియబుల్ నేమ్. సో ఇది యాక్చువల్ నేమ్ MyRG1.west US. సో స్టోరేజ్ అకౌంట్, సో ఇది స్టోరేజ్ అకౌంట్ వేరియబుల్ నేమ్, ఇది స్టోరేజ్ అకౌంట్ కైండ్, సో ఇది రెప్లికేషన్ టైప్, స్టాండర్డ్. సో ఈ స్టేట్ ఫైల్ అనేది మనకి బై మిస్టేక్ మనం రీసోర్సెస్ డిలీట్ చేస్తే ఈ స్టేట్ ఫైల్ నుంచి మనం రీస్టోర్ చేయొచ్చు. రీస్టోర్ అంటే రీబిల్డ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు టెరాఫామ్ డిస్ట్రాయ్ చేద్దాం. సో ఇప్పుడు నేను టెరాఫామ్ డిస్ట్రాయ్ అనే కమాండ్ అప్లై చేసాను. సో 1 by 1 రీసోర్సెస్ డిలీట్ అవుతుంది. సో డిలీట్ చేసే ముందు మనకు అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం ఎస్ ఆర్ నో అని. ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి చేంజెస్ అవుతున్నాయని. సో ఇక్కడ రీసోర్స్ గ్రూప్ డిస్ట్రాయ్ అవుతుంది, అలాగే స్టోరేజ్ అకౌంట్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. టు డిస్ట్రాయ్. సో ఎస్ అని కొడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది డిస్ట్రాయ్ చేస్తుంది రీసోర్సెస్ని. స్టోరేజ్ అకౌంట్ ఈజ్ డిస్ట్రాయింగ్. స్టోరేజ్ అకౌంట్ అయిన తర్వాత రీసోర్స్ గ్రూప్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ డిలీటింగ్ రీసోర్స్ గ్రూప్. సో ఇప్పుడు ఇక్కడ మనం మెసేజ్ చూడొచ్చు, డిస్ట్రాయ్ కంప్లీట్, రీసోర్సెస్ 2 డిస్ట్రాయిడ్. సో ఇప్పుడు మనం స్టేట్ ఫైల్ని రీఫ్రెష్ చేస్తే, సో టెరాఫామ్ స్టేట్ ఫైల్ చూస్తే మనకి ఏ రీసోర్సెస్ లేవు. రీసోర్సెస్ బ్లాంక్స్, అవుట్పుట్స్ బ్లాంక్స్. ఓన్లీ టెరాఫామ్ వర్షన్ 1.2.9 అని మాత్రమే ఉంది. ఇక్కడ మనకి ఇంకొక ఫైల్ చూడొచ్చు. టెరాఫామ్ డిస్ట్రాయ్ కమాండ్ చేయగానే మనకి ఒక బ్యాకప్ TF స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఇందులో మనకి ప్రీవియస్గా ఉన్న రీసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ రీసోర్స్ గ్రూప్ ఉంది, స్టోరేజ్ అకౌంట్ ఉంది,
తర్వాత ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ స్టోరేజ్ అకౌంట్ని మనం రీబిల్డ్ చేయాలంటే ఈ బ్యాకప్ ఫైల్ని యూజ్ చేసుకొని మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఈ వీడియోస్ వచ్చేసరికి టెరాఫార్మ్ వర్క్ ఫ్లో ఎలా ఉందో చూసాం ఇప్పటివరకు. టోటల్ 5 స్టేజెస్: ఇనిషియలైజేషన్, వ్యాలిడేషన్, ప్లానింగ్, అప్లై అండ్ డిస్ట్రాయ్. సో ఈ 5 స్టేజెస్లో టెరాఫార్మ్ వర్క్ ఫ్లో ఉంటుంది. సో మనం ఇండివిజువల్ కోడ్ ఇవన్నీ లైవ్ రైటింగ్లో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe for more videos.